నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అడిగితే ఇచ్చేవాడు భగవంతుడా? చూద్దాం. మనం ఆవు దగ్గర పాలు తీస్తాం. ఆవు దగ్గరకు పోయి కూర్చోగానే పాలిస్తుందా? మనం దాన్ని పొదుగు పట్టుకొని పాలు తీయాలా? అంటే సహజంగా లోకంలో అయితే పాలు తీయాలంటే పాత్ర దాని పొదుగు కింద పెట్టి పొదుగు పట్టుకొని పాలు పిండాలి. కానీ ఆండాళ్ అట్లా పొదుగు పట్టుకొని పాలు పిండకుండా పాలు తాముగా ఇచ్చే ఆవుల గురించి తిరుప్పావిలో చెప్పింది. గోకులంలో ఉండే ఆవులు దాని పొదుగు పట్టుకోవడం ఆలస్యం. వేగంగా పాలు స్రవించి పొదుగు కింద పెట్టిన పాత్రలు నిండిపోయేట్టుగా పాలనిస్తాయి. ఆ పాత్రలను మార్చడం వరకే మన వంతుగా ఉంటుంది. అది గోకులంలో ఉండే ఆవులకు మాత్రమే సాధ్యం. కృష్ణుడు కూడా అలాంటివాడే. అడగగానే ఇచ్చేవాడు కృష్ణుడు. ఏదైనా అడగగానే ఇస్తాడు. అడగక ముందు ఇవ్వడు. అయితే మనం అడిగినందుకు ఇవ్వడు. తన కృప వలన తన కరుణ వలన ఇస్తాడు. ఆవు పాలను స్రవిస్తుంది అంటే మనం పిండినందుకు ఇవ్వదు. మన మీద దయతో పాలనిస్తుంది. మనం పిండితేనే పాలు ఇస్తుంది అంటే మనం ఎంతసేపు పిండినా పాలు దొరకకపోవచ్చు, దొరికినా కొంచెమే దొరకవచ్చు. కానీ దానికి మనసు ఉంటే, కృప ఉంటే బిందెల కొద్దీ పాలు ఉదారంగా ఇస్తుంది. అలాగే కృష్ణుడు కూడా మనం ఆయన దగ్గర ఒకసారి శరణం అనాలి. అనగానే ఉదారంగా ఇస్తాడు. ఆవుకి కృష్ణుడికి భేదం ఏమిటి అంటే, ఆవు తన దగ్గర ఉన్నంత వరకే పాలు ఇవ్వగలుగుతుంది, ఆ తర్వాత ఇవ్వలేదు. కానీ కృష్ణుడు తన దగ్గర ఉన్నంత వరకు అన్న ప్రశ్నే లేదు. ఆయన దగ్గర ఎప్పుడు లేదు అన్న ప్రశ్న రాదు. అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. మరి కొంతమందికి దొరకలేదు అంటే అడిగిన వాళ్ళ అశ్రద్ధ, అంటే వాళ్ళ శక్తి చాలకపోవడం కారణం. ఆయన పాదాలు పట్టుకునే శక్తి ఉంటే ఎంతైనా ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు, ఎప్పుడైనా ఇస్తాడు. ఒక చోట 100 మందికి అన్నదానం జరుగుతుంది. మన ఆ 100 లోపల ఉంటే మనకు తప్పనిసరిగా దొరుకుతుంది. మన ఆ తర్వాత ఎప్పుడో వెళ్తే దొరకదు. అలాగే 1000 మందికి భోజనం పెడుతున్నారంటే 1000 లోపల మనం వెళ్ళకపోతే, అంటే 1000 మంది లోపల మనం ఉండకపోతే మనకు ఆహారం దొరకడం కష్టం. అంటే అది పుచ్చుకునే వాళ్ళ లోపం తప్ప ఇచ్చేవాళ్ళ లోపం కాదు. అలాగే 1000 మందికి ఇద్దామనుకున్న వారికి 1000 మంది రావాలి, వస్తేనే ఇవ్వగలుగుతారు. నిజానికి ఆ రోజు వాళ్ళు 1000 మందికి భోజనం పెట్టాలనుకున్నారు, కానీ వచ్చిన వాళ్ళు 400 మంది మాత్రమే. అంటే అది పెట్టాలనుకున్న వాళ్ళ తప్పు కాదు. 1000 మందికి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ అంతమంది రాలేదు. భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర పరిగెత్తి వెళ్ళి మనం పుచ్చుకోవడంలో ఆలస్యం చేస్తున్నాం. మనకు పుచ్చుకోవడం చేత కావట్లేదు, అందుకని ఆయన ఇవ్వలేదు. ఆవు ఆ పాత్ర నింపలేదు అంటే పాలు పిండేవాడు అశ్రద్ధగా సరిగా పిండలేకపోవడం, పాత్ర సరిగా పట్టుకోలేకపోవడం, తగినంత పాత్ర కాకపోవడం, ఆ పాత్రకు చిల్లు ఉండడం, ఇవన్నీ కారణాలు కావచ్చు. అలాగే భగవంతుడి దగ్గర కూడా మనం అడగడం, ఆయనను ఆశ్రయించడంలో ఆలస్యం చేసి ఉండవచ్చు. ఇందాక పాల విషయంలో చూసాం. పాత్ర పొదుగు కింద పెట్టడం ఆలస్యం కావడం వల్ల పాలు పొంగి పొరలకపోవచ్చు. పాత్ర నుంచే పాలు పొంగుతున్నాయి అన్నంత వేగంగా పాలు రావడానికి కారణం అది ఉదారంగా ఇవ్వడం, పాత్ర సరిగా పెట్టడం. ఒకవేళ పాత్ర చిల్లుగా ఉందనుకోండి, అలా పొంగడం ఆగిపోతుంది. ముందు పొదుగు కింద పాత్రను పెట్టే ఉద్దేశం మనకు ఉండాలి. అది తగిన పాత్రగా ఉండాలి, తగినంత పాలు పట్టేదిగా ఉండాలి, చిల్లు లేకుండా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆవు ఇచ్చినంత పాలు మనం పుచ్చుకోగలుగుతాం. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, పాత్ర ఖచ్చితంగా కావాలి. పాత్ర లేకపోతే మనం పిండిన పాలు ఎక్కడ ఉంచుకుంటాం? అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం శరణం అని చెప్పాలి. అంటే నువ్వు ఇచ్చేదాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడం. ఆయన ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయనకు దానికి
తగిన అర్హత మనం పొంది ఉండాలి. చిల్లు పాత్రలాగా ఉండకూడదు. ఆయన ఇచ్చే వాటిని పొంది అనుభవించే అర్హత కలిగి ఉండాలి. అలానే ఆయన ఇచ్చేది మనం పుచ్చుకోవాలి, అనుభవించాలి అన్న కోరిక ఉండాలి. ఈ రెండు భగవంతుడి కృప పొందడానికి అర్హతలు. ఆయన కృపను ఉదారంగా మన వైపు కురిపిస్తూనే ఉంటారు. దాన్ని పుచ్చుకోకపోవడం మన కృషి వల్ల జరుగుతుంది. పుచ్చుకుంటే మనం అదృష్టవంతులం, పుచ్చుకోకపోతే మనలో లోపం ఉంది తప్ప ఆయన ఇవ్వలేదు అని ఆయన మీద నింద వేయడం పొరపాటు. అందుకని మన వైపు నుంచి కూడా లోపం లేకుండా మనం చేతులు జోడించి ఆయనకు శరణాగతి చేసి ఆయన ఇచ్చే భక్తి జ్ఞానం పొందాలి. అక్కడితో ఆగకుండా ఆయన ఇచ్చే ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.